అయితే మరి మనం దేనిని పొందటం అసంభవం అవుతుంది? ఆలోచించండి. సమాధానం ఏమిటంటే స్వయంగా మీలోని భయం, స్వయంగా మీలోని దోషం. అది ఎప్పుడూ ఎవ్వరికీ దొరకదు. ఒకవేళ ఎవరికైనా దొరికినా కూడా ఆ వ్యక్తి తన తప్పుని అంగీకరించాలి అనుకోడు. కానీ ఏ వ్యక్తి అయితే తన తప్పుని అంగీకరిస్తాడో, తన దోషాన్ని అంగీకరిస్తాడో, వారికి ఈ ప్రపంచంలో దేన్ని పొందాలనుకున్నా ఎలాంటి బాధ అనేదే ఉండదు. అందుకనే ఆత్మవిశ్వాసం అనేది తప్పకుండా ఉండాలి. మీ వల్ల ఏ తప్పు జరగకుండా ప్రయత్నిస్తూ ఉండండి. కానీ ఆత్మ పరిశీలన కూడా చేసుకోండి. ఒకవేళ మీ వల్ల ఏదైనా తప్పు జరిగినా కూడా మీరు దాన్ని స్వీకరించండి, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది.